లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. విశాఖలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటును తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. విశాఖ స్టీల్ ప్లాంట్ను నష్టపరిచి అమ్మేయటానికే ఈ కుట్ర అన్నారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్కు విశాఖలోనే ఎందుకు భూములు ఇవ్వాలని ప్రశ్నించారు. రాయలసీమలో లేదంటే వెనుకబడిన ప్రకాశం జిల్లాలో ఎందుకు పెట్టకూడదని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ రక్షించాలి అని చెప్పంటే చాలా చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు తక్షణం చేయాల్సింది అక్కడ మిట్టల్ స్టీల్ ప్లాంట్ని అనకాపల్లి దగ్గర పెట్టాలని చెప్పేసి ప్రతిపాదన పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అక్కడ పెట్టకూడదు అని చెప్పేసి మా పార్టీ అభిప్రాయం. పరిశ్రమ పెట్టకూడదు అనేది అక్కడ పెట్టకూడదు. అక్కడ పెట్టడం ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ముంచేసి నష్టపరిచి దాన్ని ఎవరికొకరికి అమ్మేయడానికి అదొక కుట్ర తప్ప ఇంకోటి ఏం కాదు. అందుకని అక్కడ పెట్టకూడదు. మేము సూచించేది ఏంటంటే మిట్టల్ గారికి అన్ని సౌకర్యాలు కల్పించి రాయలసీమ జిల్లాలో ఏ జిల్లాలో పెట్టినా మాకు అభ్యంతరం లేదు. కడపలో ప్రభుత్వ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలంటున్నాం కాబట్టి మిగతా ఇంకెక్కడైనా పెట్టండి. ఒకవేళ అది కాకపోతే అత్యంత వెనకబడిన ప్రాంతమైన ప్రకాశం జిల్లా ఉంది. రామాయపట్నం ఓడరేవు వస్తానంటుంది. ఒకవేళ ఓడరేవు అవసరమైతే అక్కడైనా పెట్టచ్చు. కానీ విశాఖపట్నంలో పెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మూసేయడానికో అమ్మేయడానికో కుట్రలో భాగంగా ఇది చేస్తున్నారు కాబట్టి ఆ కుట్రకి మేము అనుమతించమని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. విశాఖ వేదికగా ప్రధాని ప్రైవేటీకరణ నిలుపుదల చేస్తూ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. మద్దతు ఉపసంహరిస్తామని కేంద్రానికి హెచ్చరిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్లాంట్ని ప్రైవేటీకరించబోవటం లేదు అని స్పష్టంగా ప్రకటించాలి. ఇక్కడ అసెంబ్లీలో తెలుగుదేశం నాయకులు ప్రకటిస్తున్నారు మేము ప్రైవేటీకరించమని ప్రకటించాల్సింది కేంద్ర క్యాబినెట్. ఎందుకంటే క్యాబినెట్ ఆల్రెడీ దీన్ని స్ట్రాటజిక్ సేల్కి పెట్టినట్టుగా వాళ్ళు నిర్ణయం చేశారు. దాన్ని విత్డ్రా చేసుకుని క్లోజ్ చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్. అందుకని ఆ ప్రకటన ప్రధానమంత్రి చేత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇప్పించాలి. ఇప్పిస్తేనే అసెంబ్లీలో వాళ్ళు చేసిన ప్రకటన నిజాయితీగా చేశారు, అది దానికి వాల్యూ వస్తుంది. లేకపోతే ఇది డూపు, ఇది జనాన్ని మోసం చేయడానికి చెప్పిన ప్రకటనలాగా మేము భావించాల్సి వస్తుంది. అందుకని తెలుగుదేశం జనసేన రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ నిజాయితీ నిరూపించుకోవాలంటే ప్రధానమంత్రి చేత 29వ తేదీ ప్రకటన చేయించాలి. అట్లా ప్రకటన చేయకపోతే రాష్ట్రంలో వామపక్షాలు దీని మీద ఉద్యమించక తప్పని పరిస్థితి, విశాఖలో కూడా నిరసన తెలియజేయాల్సిన పరిస్థితి మాత్రం వస్తుంది.